హెచ్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలు సీఎం జగన్ కి సవాల్ విసరడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శ. కేంద్ర ఎన్నికల కమిషన్ బృందాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విపక్షాలపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని ఈసీకి వెల్లడించామని వెల్లడి. సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అనుమతి లేకపోవడంతో సీఎంని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు. వైసీపీ 3వ లిస్టు రిలీజ్ చేయనున్న పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై కసరత్తు పార్టీ ముఖ్య నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్కే సవాల్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వృద్ధులకు 3,000 అందజేయటం సీఎం జగన్ యొక్క పారదర్శకతకు నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న జగన్ను ఎవరూ ఢీకొట్టలేరనే విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయగా మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విడతల వారీగా దోషమైన రుణమాఫీ మీ అకౌంట్స్ లో పడిందా లేదా? పడింది. దేశం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా లేదే, ఎక్కడ పొత్తులు పడలేదే, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ వెనకడుగు వేయలేదే, ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట. ఎన్నికల్లో ఓట్లు చేరకుండా జాగ్రత్త పడతారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారట, ఏదో చేస్తారట. ఏమీ చెయ్యలేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మళ్ళా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీ అందరి ఆశీస్సులతో కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు అందరూ గమనించి ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంక రెండో విషయం నా సంగతి చెప్పాలి. ఏపీ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డిపై తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలు విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరానికి నేడు ఎన్నికల కమిషన్ రావాల్సిన పరిస్థితిని సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించారని అన్నారు. టీడీపీ, జనసేన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయవలసి వచ్చిందంటే రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో గమనించాలన్నారు. దొంగ ఓట్లను చేర్చి లేదా ఉన్న ఓట్లను తొలగించి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో మద్యపానం నిషేధం చేస్తే నేను ఓటు అడుగుతానని చెప్పి నమ్మబలికి వ్యక్తి ఈరోజు మరలా ఓటు అడిగే హక్కు కల్పించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళ ఓటులు తీసేసి గెలవాలని ఒక దుర్బుద్ధితో ఆయన ముందుకెళ్లే విధానం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఖండించాలి. ఈ రోజున ఏ రాష్ట్రంలో లేని అలజడి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? ఇవాళ రాష్ట్ర నాయకులు చంద్రబాబు గారు లాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, ఒక పార్టీకి ఆది నాయకులమైన వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దౌర్భాగ్యం, ఆయన చేస్తున్న తప్పుడు పనుల వల్ల. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనేది ఇచ్చింది. 5 సంవత్సరాలు అధికారం తీసుకోవడానికి ఇచ్చిన ఓటు. ఆ ఓటు ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు ఎన్నికై వాళ్ళు అధికారం చేపట్టాల్సిన పరిస్థితిలో దొంగ ఓట్లు చేర్చో లేకపోతే ఉన్న ఓట్లు తీసేసో తప్పు. ఏపీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ భేటీ ముగిశాక మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా జరగాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసిందని పవన్ వెల్లడించారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి విపక్ష నేతగా ఉన్నారని, ఆయన తన సుదీర్ఘ అనుభవంతో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా జరిగాయో సీఈసీకి చక్కగా వివరించారని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ఆయన సాయశక్తులా ఎంత కృషి చేశారో చెప్పారని, గత 2 నెలలుగా రాష్ట్రంలో పోలీసు అధికారులను మార్చుతున్నారని అన్నారు. ఎన్నికల సమయానికి వారికి నచ్చిన పోలీసు అధికారులను కోరుకున్న చోట నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు, ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు డబ్బులు డిమాండ్ చేశారని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ నేతలు స్పందించారు. 36వ డివిజన్ వైసీపీ కార్యాలయం వద్ద ఎల్లో మీడియా కథనాలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు వెల్లంపల్లి శ్రీనివాస్ని డబ్బులు డిమాండ్ చేశారని ప్రచురించిన పేపర్ను దగ్ధం చేశారు. అనంతరం కార్పొరేటర్ బాలి గోవింద్ మాట్లాడుతూ, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు వెల్లంపల్లికి అప్పచెప్పడంతో మర్యాదపూర్వకంగా కలిశామని, అందరం అతనికి పూర్తిగా సహకరిస్తామని చెప్పామన్నారు. కుట్రపూరితంగానే ఎల్లో మీడియా రాతలు రాసిందని ఆయన మండిపడ్డారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి నూతన ఇన్ఛార్జీలుగా పశ్చిమ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కేటాయించడం జరిగింది. దాని భాగంగా మేము 2-3 రోజుల క్రితం వెళ్ళి ఇన్ఛార్జీలు గారిని సన్మానించి ఆహ్వానం పలకడానికి వెళ్ళాం. పలికి మేము ఫలానా డివిజన్ కార్పొరేటర్లని ఆయనకి వివరించుకోవడానికి వెళ్ళాం. వెళ్ళినమ్మటే ఈ ఎల్లో పత్రిక వాళ్ళు ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించడానికి మరియు మా కార్పొరేటర్ల మీద బురద జల్లడానికి, మళ్ళీ మా కార్యకర్తలను దూరం చేయడానికి ఇటువంటి ప్రచారాలు చేయడం మాకు చాలా బాధేసింది. ఎందుకంటే కార్పొరేషన్లో మేమంతా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని ఎవరి మీద ఆశపడకుండా, అలాగే ప్రింట్ మీడియాకి కృతజ్ఞతలు. ఈ రోజున ఈ సమావేశం పెట్టుకుంటాం అనేది కూడా పెట్టుకున్న పరిస్థితి ఈ రోజున తీసుకొచ్చారు ఎల్లో మీడియా వాళ్ళు. ఎల్లో మీడియా వాళ్ళకి పని పట్టలు లేకుండా ఈ రోజుని ఎక్కడైతే బురద జల్లి లబ్ధి పొందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినట్టున్నారు. మేము వెళ్ళిన ఉద్దేశం ఒకటి, జరిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇలాంటి తప్పుడు రాతలు మానుకోకపోతే రేపు కోర్టులో ఫైల్ చేసేదానికి ప్రతి ఒక్కళ్ళు బైండర్ అయి ఉండాల్సి వస్తుంది. ఈ రోజుని సోషల్ మీడియా వచ్చిన తర్వాత కార్పొరేటర్ల మీద 25 లక్షలకు అమ్ముడుపోయారు, 25 లక్షలు తీసుకున్నారని చెప్పేసి అనేక నిందలు వస్తున్నాయి, అనేక మాటలు వస్తున్నాయి. ఈ రోజున మేము కరోనా ఉన్న టైం నుంచి పార్టీ కష్టపడుతూ పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజున మేము తప్పుడు రాతలు వెంటనే సీఎం జగన్ ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రయత్నించారు. తనను కలవడానికి దేశాధినేతలే అపాయింట్మెంట్ అడుగుతున్నారని చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కేఏ పాల్ ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు ఆయన అనుమతి నిరాకరించారు.
కార్యాలయం లోపలికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే మెయిన్ రోడ్డు గేటు వద్దనే కేఏ పాల్ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సీఎం జగన్ను కలిసేందుకు వచ్చానని తెలిపారు. ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని వెల్లడించారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఇవాళంతా వేచి చూస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలవడానికి వచ్చాను. గత 5 సంవత్సరాలుగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఆహ్వానించలేదు. నేను కలుస్తానని అనేక సార్లు అడిగినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి బిజీగా ఉన్నారో లేదో నన్ను కలవడానికి ఇష్టం లేకున్నారో. అయితే వారు పర్మిషన్ ఇస్తే కలుస్తాను, పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగి వెళ్తాను. ఎందుకు కలవడానికి వచ్చానన్నది ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నేను వీలుని బట్టి మాట్లాడతాను. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్. విజయసాయి రెడ్డి గారి చెవిలో గంట క్రిందటే నేను చెప్పాను హోటల్ నోవటల్లో. ఆయన దానికి ఇన్ఫార్మ్ చేసేస్తానన్నారు. సో ఆశిద్దాం. ఒకవేళ ఇప్పుడు కలపపోతే సాయంత్రం కలుస్తారా, ఈవినింగ్ కలుస్తారా. రైతు గారిని కలవడానికి 5 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నేను వచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడడం కొరకు నేను వచ్చాను. ముఖ్యమంత్రి గారికి నేను వస్తున్నానని వాళ్ళ అసిస్టెంట్ కేఎన్ఆర్కి టెక్స్ట్ పెట్టాం. అలాగే విజయసాయి రెడ్డి గారు మన హోటల్లో ఇప్పుడే 1 అవర్ బ్యాక్ నోవటల్లో కలవడం జరిగింది. వారికి కూడా నేను విజయసాయి రెడ్డి గారికి చెప్పాను, ఇలాగ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తున్నానని. మాకు తెలిసిపోద్ది ఈవినింగ్ లోపల. ఆ తర్వాత నిర్ణయం తీసుకో. నాకు అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రిని, ఏ ప్రధానమంత్రి 155 దేశాల్లో. మరి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అది మీరే నిర్ణయం చేస్తారు. థ్యాంక్ యూ. గెలుస్తారా, 75 గెలుస్తారా, 25 గెలుస్తారా, అవి ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. దాని గురించి కాదు ఇప్పుడు నేను మాట్లాడడానికి వచ్చింది. ఎవరెన్ని గెలుస్తారా అన్నది. కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. గత 15 రోజుల నుండి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవభక్తుని నాగబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగబాబు పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుధ్య కార్మికుల న్యాయపరమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ నాయకులు గొలపూడి ప్రసాద్, జనసేన నాయకులు సిరిపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14 రోజుల నుండి 15వ రోజు జరుగుతుంది మున్సిపల్ కార్మికుల సమ్మె. కేవలం మున్సిపల్ కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నారు అంటే హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు, వాళ్ళ శాలరీ 15,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు చేసే చాకరీ ఎవరు చేయలేని చాకరీ, వాళ్ళు పడే కష్టం సామాన్యంగా ఎవరు పడలేనటువంటి కష్టం, అందరూ తీసేటువంటి వ్యర్థ పదార్థాలు వాళ్ళు మరి పరిశుభ్రం చేసి అక్కడ లేకుండా రోడ్ల మీద ఇళ్ల మధ్యలో లేకుండా చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకి 15,000 రూపాయలే శాలరీ ఇస్తున్నామని చెప్పేసి సరైన విధానం కాదు. హెల్త్ అలవెన్స్ ఎప్పుడు ఉండవలసిందేనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాల చర్చల్లో కూడా వాళ్ళు చేసింది కానీ చెందింది కానీ నిరకాలయాపన చేశారు. మొన్న 6వ తారీఖు నాడు 4వ దఫా చర్చలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, నమస్కారం. ఈ యొక్క మున్సిపల్ కార్మికుల యొక్క 15వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమ్మెలో భాగంగా ఈ రోజున రికార్డర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఏదైతే ప్రభుత్వం ముందు వైఖరితో వాళ్ళ యొక్క న్యాయమైన కోరికలు డిమాండ్లను పరిష్కరించకుండా ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు ఈ పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి భారీగా మున్సిపల్ కార్మికులు హాజరయ్యారు. వాళ్ళ యొక్క బాధని, వాళ్ళ యొక్క సమస్యలను ఈ విధంగా వ్యక్తపరిచారు. ఈ కొండపల్లి మున్సిపాలిటీలో ఈరోజు ఈ 15వ రోజు నిరవధిక సమ్మెకు ప్రజాలబ్ధిని వివరించి పార్టీకి ప్రజలను మరింత చేరువ చేయడానికే మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమమని వైసీపీ నాయకులు వై సిద్ధార్థ అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయటమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం అని వైసీపీ నాయకులు వై సిద్ధార్థ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 14వ డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో గడప గడపకి వెళ్లి ఆయన 4.5 ఏళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి ధైర్యం చెబుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. డివిజన్లో గడప గడప ఎంతో ఘనంగా జరుగుతుంది. 6 రోజుల నుంచి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఇవాళ ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఇక్కడ అంబేద్కర్ నగర్లో కేక్ కటింగ్ చేసుకున్నాం. అందరం ఎంతో హ్యాపీగా ఉన్నాం. అందరం చాలా సాటిస్ఫైడ్గా. డివిజన్లో 6 రోజుల నుంచి గడప గడపకి ప్రతి ఇంటికి కూడా అవినాష్ గారు బావగారు తిరగడం జరుగుతుంది. అలాగే డివిజన్ ప్రెసిడెంట్ గారు, అలాగే పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య తెలుసుకొని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరుస్తూ జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 175 విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని శ్వేత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ఆమె తెలిపారు. విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేయడం ఖాయమని, అది స్వతంత్ర అభ్యర్థిగానా లేక మరో పార్టీ నుంచా అనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది తన తండ్రి ఇంకా నిర్ణయించలేదని, అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని అన్నారు. గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థులు కూడా లేరని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం మానేసి విజయవాడ మీద పడ్డారని విమర్శించారు. ఆలపాటి రాజా గారిని, నెట్టం రఘురామ్ గారిని, లేదు ఆలపాటి రాజా గారిని, రఘురామ్ గారిని, అలాగే కొనకల నారాయణ గారిని ప్రత్యేకంగా పంపించి 3 విషయాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ని వేరే వాళ్ళని నియమిస్తున్నామని. రెండోది నారా లోకేష్ గారు అసలు నాని అన్న వ్యక్తిత్వం అంటేనే మీకు తెలుసు, నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు. ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు. అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ మిస్టేక్, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ మిస్టేక్. కానీ ఇట్స్ ఓకే, మేము ఎవరిని కూడా తప్పు పట్టం. అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక. అలాగే పార్టీ హైకమాండ్ ఏ డెసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. మేము ఎప్పుడు కూడా తప్పు పట్టం. కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి. వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం. కమల్ రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి. ఆయన మా వెల్ విషరు. ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు. ఏంటంటే జస్ట్ ఒక వెల్ విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్. హీ ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్. ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదు అది. ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేశినేని నాని గారి దగ్గరికి వచ్చారు. అండ్ మేము అందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను. ఆయన నాకు చిన్నప్పుడు ప్రతి కుటుంబానికి 12 గ్యారంటీల మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు కె శివభాగ్యరావు వెల్లడించారు. గవర్నర్పేట ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె శివభాగ్యరావు మాట్లాడుతూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాబో ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దించుతుందని అన్నారు. ఏటీపీ పార్టీ సంకల్పం బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయటమేనని, ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులను చేయటం, అవినీతి రహిత పాలన అందించడం అనే ప్రముఖ నినాదాలతో పాటు 12 గ్యారంటీ హామీలతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపను తాకడమే కాక ప్రజల్లోకి పార్టీని, విధి విధానాలను, సంక్షేమ పథకాలను తీసుకువెళ్లడం, తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాబో ఎన్నికల్లో అధికారంలోకి ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాబోతోందని తెలిపారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీని ప్రారంభించడం జరిగింది విజయవాడలో. ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకూడదని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకా పేద ప్రజలు కాకూడదని,
ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారుగా అవ్వాలంటే 12 గ్యారెంటీలతోటి ముందుకెళ్తున్నాం. ఈ 12 గ్యారెంటీలని సాధించాలంటే బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో ఓసీ వర్గాల్లో ఉన్న 2 కులాల వారు ఈ 75 సంవత్సరాల నుంచి పరిపాలించారు. బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. బీసీ కమ్యూనిటీ నుంచి ఒక ముఖ్యమంత్రి కనుక రాగలిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ప్రతి ఒక్క కుటుంబం కూడా లక్షలాధికారి అవుతుందనేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. వైకాపా అరాచకాలను ఈసీకి వివరించామని మాజీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు నాయకులే లక్ష్యంగా కేసులతో వేధిస్తోంది. వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు. బీఎల్ఓలుగా మహిళా పోలీసులను పెట్టారు. ఏపీ నీడ్స్ జగన్కు కలెక్టర్లతో పరిచయం చేసుకున్నారు. ప్రజల తిరుగుబాటు చూసి నకిలీ ఓటర్లను చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా అరాచకాలను సీఈసీకి వివరించాం, తగిన విధంగా చర్చలు చేపడతామని హామీ ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ, కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని, ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం, ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో వైసీపీ పార్టీ నుండి ఫైనల్ లిస్ట్ ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. వైసీపీ 3వ లిస్టుపై సీఎం జగన్ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. 2 విడతల్లో మొత్తం 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇప్పటికే ఆయా స్థానాల నేతలతో సీఎం వైఎస్ జగన్ చర్చలు జరిపారు. స్థానిక పరిస్థితులను ఆరా తీస్తూ ఆయా స్థానాల్లో జగనన్న మార్పులను వివరించారు. మరోవైపు పెనమలూరు పంచాయతీపై కూడా కొలుసు పార్థసారథితో చర్చించారు సీఎం జగన్. అయితే పార్థసారథి సీటు మార్పుపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు కొడాలి నాని. అభ్యర్థులకు చెప్పిన తర్వాతే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గమని అంగన్వాడీలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోరాటంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తమ సమ్మెపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించమంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా సమ్మె విరమించేదే లేదన్నారు. కొనసాగించేటైతే ఈ ఎత్తుగడలు వేసిన చెల్లెల్ని ఇంకో పార్టీలో పంపిన తల్లి ఇంకొక ఎత్తుగడలు వేసిన ఇట్లాంటి ప్లాన్లన్నీ చేస్తున్నాయి. ఈ ప్లాన్లన్నీ ప్రజలకు తెలుసు. రేపు పొద్దున్న ఎలక్షన్లు అయిన తర్వాత కలవరని గ్యారంటీ లేదు. ఫ్యామిలీ మొత్తం కలుస్తారు అని నాకు తెలుసు. అందుకని ఎట్లాగో గెలవలేడు కనుక వాళ్ళందరూ తీసుకొచ్చి పక్కదారి నుంచి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలంతా అమాయకులు కాదు. వీళ్ళు కూడా బాగా అంటింది. వీళ్ళకు కూడా 10,000 5,000కి అమ్ముడు పోకూడదని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందుకని ఒక్కొక్కడు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా ఓటు వెయ్యరు ఈసారి. అతను రాడు. అందుకని అతని గురించి చెప్పమంటారు. అతని గురించి చెప్పడానికి చరిత్ర ఏమీ లేదు. తండ్రి చచ్చిపోతే పేపర్లు తీసుకొని తిరిగాడు. తండ్రి ఎక్కడ చచ్చిపోయాడని చూడలా. ఆ రోజు నేను చూస్తా కూర్చున్నా, టీవీ చూస్తా. జోరున వర్షం కురుస్తూ ఉంటే తండ్రి ఎలా చనిపోయాడనేది చూడలే. అసలు పాత విషయమే కావచ్చు. అందుకని అతని మనస్తత్వం అదేం చెప్పడానికి చెప్తున్నాను నేను. అందువల్ల అంగన్వాడీలు మాత్రం నేను అభినందిస్తున్నా. ఇంతమంది మహిళలు సమీకరణ అయ్యి కదలకుండా కూర్చుని వాళ్ళ రకంగా వాళ్ళ దీక్ష వదిలిపెట్టకుండా పట్టుదలతో కూర్చున్నందుకు వాళ్ళని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందించడానికే వచ్చాను నేను. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించమని నేటికి 28 రోజులుగా
రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా సమ్మెని జయప్రదంగా కొనసాగిస్తున్నారు. మొదటి రోజు ఎంత పట్టుదలగా ఉన్నారో ఈ సమ్మెలో 28వ రోజు కూడా అంతే పట్టుదలగా అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. ప్రభుత్వము అనేక రకాల నిర్బంధాలకు ఈరోజు ప్రయోగిస్తుంది. 28 రోజుల నుంచి అంగన్వాడీలో వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 3 రోజుల క్రితం ప్రభుత్వం ఈ ఉద్యమం మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో నెంబర్ 2 ఇచ్చింది. ఇది చాలా అప్రజాస్వామికమైన, నిరంకుశమైన జీవో. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. సమ్మె చేసే హక్కు, యూనియన్లు పెట్టుకునే హక్కు, ఉద్యమించే హక్కు కార్మికులకి, కార్మిక సంఘాలకు ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్, చంద్రబాబు విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలు సీఎం జగన్ కి సవాల్ విసరడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శ. కేంద్ర ఎన్నికల కమిషన్ బృందాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విపక్షాలపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని ఈసీకి వెల్లడించామని వెల్లడి. సీఎం జగన్ను కలిసేందుకు ప్రయత్నించిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అనుమతి లేకపోవడంతో సీఎంని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు. వైసీపీ 3వ లిస్టు రిలీజ్ చేయనున్న పార్టీ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై కసరత్తు పార్టీ ముఖ్య నేతలు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.